తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఏపీలో బలోపేతానికి వడివడిగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకుంటూనే పార్టీ పరంగా బలోపేతం కావటమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు మొదటిసారి బీజేపీ వారధి కార్యక్రమం చేపట్టింది. ఇకపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఆగస్టు 16 నుంచి రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజలకు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండాలని నిర్ణయానికొచ్చారు. ఫిర్యాదుల స్వీకరణ మాత్రమే కాదు, సత్వరమే వాటి పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. ప్రజా ఫిర్యాదులు సంబంధిత అధికారులకు చేరేలా వాటి పరిష్కార స్టేటస్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించనుంది ఏపీ బీజేపీ. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలుపొందింది. ఓట్ షేర్ కూడా అనూహ్యంగా పెరిగింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. కేడర్ను ఏకం చేసి పార్టీ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పురంధేశ్వరి సక్సెస్ అయ్యారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఏపీలో బీజేపీ విజయం ఆ పార్టీ అగ్రనాయకత్వంలో ఆశలు రేకెత్తించాయి. ఈ క్రమంలో పార్టీ పరంగా కార్యక్రమాలు స్పీడ్ చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో మంత్రులయ్యారు. ఇదే క్రమంలో కేంద్రంలో కూడా ఏపీ బీజేపీ ఎంపీలకు సముచిత స్థానం కల్పించాలనే భావనలో ఆ పార్టీ అగ్రనేతలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఏపీకి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ కేడర్కు అగ్రనేతల నుంచి సంకేతాలందినట్లు సమాచారం.